నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పసనూరు గ్రామంలో టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ అనుచరుల దాడిలో గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. కార్ సైడ్ ఇవ్వని విషయంలో టీఆర్ఎస్ నేతలు దాడి చేయడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీతక్క అన్నారు. నిజాం నవాబ్ను ఎదిరించిన గడ్డ మునుగోడని 10 రోజులుగా బిర్యానీ బీర్లతో మునుగోడు ప్రజలను నాశనం చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. నాయకులను ప్రలోభపెట్టడం, ప్రజలను ప్రలోభపెట్టడం, లేదా గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను కొనేసుకోవడం, ఇది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు మునుగోడు ఎన్నికల్లో జరుగుతా ఉంది. అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ఇవాళ టిఆర్ఎస్ బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పార్టీల మీద, కాంగ్రెస్ పార్టీ ప్రచారం మీద నిరంతరం దాడులు చేయడం, మా క్యాడర్ను బెదిరియడం, ఇబ్బందుల పాలు చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం. అధికారం ఎవరి సొత్తు కాదు, అధికారం ఎవరికి స్వాస్థ్యం కాదు, అదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. కాబట్టి నిన్న పసనూరులో మా కార్యకర్తను ఇక్కడున్నటువంటి మాజీ సర్పంచ్ నాంపల్లి మండలంలో దారి మీద మరి వెహికల్ పెట్టిండ్రు, కొంచెం తీయండి, అట్నుంచి బస్సు వస్తుంది, ఇటు నుంచి మీ కారు అడ్డం ఉంది అని అంటే వచ్చి విపరీతంగా కొట్టి గాయపరిచి ఆయన చెవుల నుంచి అదేవిధంగా నోట్ల నుంచి కూడా రక్తం వచ్చేంత వరకు కూడా ఆ అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి దౌర్జన్యానికి పాల్పడడం జరిగింది, కొట్టడం జరిగింది. నిన్ననేమో స్రవంతి గారు ప్రచారానికి వస్తుంటే 4-5 గంటలు అడ్డుకోవడం జరిగింది. అసలు ఎటుపో తీసుకెళ్తున్నవంతమైనటువంటి యువత ఒకప్పుడు ఈ దేశ